జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో పర్యటనల వెనక ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయనకు ఒక లిట్మస్ టెస్ట్ ఏమన్నా పెట్టుకుంటున్నారా అనేది. ఎందుకంటే ఎక్కడైతే గోదావరి జిల్లాల్లో కానీ లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ తమకి మంచి పట్టుంది అని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ తమకి పట్టుంది అని నిరూపించుకుంటున్నారు అనేది ఒక చర్చ. అది ఎంతవరకు వాస్తవం అనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన హార్డ్ కోర్ ప్రాంతాలు ఏంటి అంటే రీజియన్ అంటే రాయలసీమ జిల్లాలే గుర్తొస్తాయి. ఓకే, మొన్న అక్కడ కూడా ఓటమి పాలవడం జరిగింది, అది వేరే విషయం. కాకపోతే తమకున్న పట్టుని ఈ పరామర్శ యాత్రల ద్వారా దీని ద్వారా మరొకసారి నిరూపించుకుంటున్నారా, అదే టైంలో కూటమి అక్కడ వీక్ అవుతుంది అనే స్ట్రాటజీ కూడా ఆయన చూపిస్తున్నారా అనేది ఒక చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ ఆందోళనలు, ఈ పరామర్శలు, ఈ నిరసనలు ఎంతవరకు కలిసి వస్తాయి వైసీపీకి అనేది ఒకటి. మొన్నటి వరకు తాడేపల్లి, బెంగళూరు తప్ప ఇంక వేరే ఏం లేదు అని ప్రచారం చేసిన వాళ్ళకి ఇది ఒక రివర్స్ అటాక్ లాగా ఏమన్నా అనిపిస్తోందా? అంత పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఇష్యూస్ అనవసరంగా కెలుక్కోవడం తప్పించి ఏం లేదు. వచ్చారు, జనం వస్తారు. ఇప్పుడు గతంలో చిరంజీవి రోడ్డు మీదకి వచ్చాడంటే ఎగబడిపోయేవాళ్ళు, ఇసకేస్తే రాలేదు. కానీ అధికారంలోకి వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే విపరీతమైనటువంటి జనం చూసాం 2019 ముందు. మరి ఆయనే గెలవలేదు. ఇప్పుడు జగన్ వెళ్ళినంత మాత్రాన గెలిచేస్తాడు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే జగన్ ఓట్ బ్యాంక్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక్కడే ప్రతిపక్షం కనబడుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు చాలా బలహీనం. ఇక్కడ నామమాత్రం, ఓ రకంగా చెప్పాలంటే ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యే స్థాయి నాయకత్వంలోనే ఉన్నది. ఇటు కూటమి ముగ్గురు జట్టుగట్టున్నారు. అప్పుడు ఆల్టర్నేటివ్గా కనిపించేది ఇతనే అయినప్పుడు ఇతనికి ఆటోమేటిక్గా జనం వస్తారు, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ముఖ్యమంత్రిగా చేసున్నాడు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ని చంపేసింది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓట్ బ్యాంక్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ వెనకాల ఉన్నారు. నిన్న అంతటి సంక్షోభ సమయంలో కూడా 40% ఓట్లు వచ్చినాయి అంటే మరి వాళ్ళందరూ ఓట్లు వేసినట్టే కదా. ఆయా వర్గాలు ఎందుకు వెళ్ళిపోతాయి పక్కకి? ఇంకోటి, వాళ్ళు మాస్. ఇప్పుడు నిన్న ఈ గోదావరి జిల్లాలో జరిగిన పర్యటన సందర్భంగా అక్కడున్న మిత్రులు నాతో పంచుకున్న అంశం ఏంటంటే, అక్కడ మామూలుగా అయితే కనుక వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనుకోండి, ఆ స్టార్టింగ్ అప్పుడు కూర్చుంటారు, మీటింగ్ బిగినగానే వెళ్ళిపోతారు. ర్యాలీ అయినా అంతే, స్టార్టింగ్లో కనబడతారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకేమి జవాబుదారీ కాదు. అక్కడ డబ్బులు ఇచ్చారు, తీసుకొచ్చారు అన్నారు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు. వచ్చినటువంటి వాళ్ళు 3-4 గంటలు జగన్ లేట్ అయ్యాడు అక్కడికి వెళ్ళటం. ఆ 3-4 గంటలు కదలకుండా కూర్చున్నారు రోడ్డు మీదనే. జనం అలా ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు. చూద్దాం అన్నది ఒక ఎత్తు ఉంటుంది. రెండవది, మనం ఇతనికి అండగా నిలబడాలి అన్నటువంటి ఫీలింగ్ మరింత బలం. ఆ ఫీలింగ్ లేకపోతే ఎవడు నిలబడ్డు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం అతని చూద్దాం అనేటటువంటి సినిమా యాక్టర్లకు ఉంటుంది ఆ ఫీలింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూద్దామని వస్తారు, కానీ జగన్కి మనం అండగా ఉన్నామని చెబుదామని వస్తున్నారు. అది తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇది సినీ సెలబ్రిటీ ఇమేజ్ కాదు. అతని పట్ల తమకున్నటువంటి కమిట్మెంట్. జగన్ అందరికేం షేక్ హ్యాండ్ ఇవ్వలేడు, అందరి దగ్గర కూర్చుని మాట్లాడలేడు, లేదా భోంచేయలేడు, టీ తాగలేడు. కానీ అడిగో జగన్ వస్తున్నాడరా, అడిగో వాడు వచ్చాడరా, అదిగో వాడు వీడన్నే మాట్లాడుకుంటారు. వేసాడరా, బా చూడరా, ఆడికి అటు చూడరా, జనం అటు చూడరా, ఇటు చూడరా. వీళ్ళు అదొక టెంపో అనమాట. మనం ఇక్కడ నిండి ఉన్నాం, అటు పక్కన ఎట్టుంది, ఎట్టెట్టుంది. ఇది అదొక మాస్ హిస్టీరియా లాగా ఉంటుంది. టెంపర్మెంట్ పెంచుతుంది అనమాట. ఆ టెంపర్మెంట్ అనేటటువంటిది లోకల్గా ఉన్న నాయకులు ముందుగా చేసే హోంవర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది మాజీ మంత్రులు వీళ్ళెళ్ళి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో తిరిగారు ఈ మధ్యన. జగన్ ఇట్లా వస్తున్నాడు, రాబోతున్నాడు మన దగ్గరికి అన్నటువంటిది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువతే ఎక్కువ వచ్చారు అన్నది స్పష్టంగా చెప్తున్నారు. నేను అడిగా, ఎందుకు వాళ్ళల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఏదో కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు కదా, ఎందుకు వస్తున్నారు అంటే బేసిక్గా ప్రభుత్వానికి వాళ్ళు ఒక సందేశం ఇద్దామనుకుంటున్నారు. ఏంటి అంటే, కేసులు పెడితే భయపడము మేము అనేటటువంటిది ఒకటి. రెండవది ఏంటి అంటే,
మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మహిళలకు ఇస్తానన్నది ఇవ్వట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, అసలు వాటి గురించి మీరు ఎత్తట్లేదు, మా ఇళ్లలో అదొక వెసులుబాటు. వాస్తవంగా దాంతో బతికేయరు. ఇప్పుడు జగన్ ఇచ్చిన 18,000తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చిన ఆరోగ్యశ్రీతో బతికేస్తారా? లేదు. కానీ అవి వాళ్ళ జీవితంలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఇవాళ మనమైనా హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో పోయాల్సి వస్తుందని వెళ్ళడం మానేస్తున్నాం. అవసరమైతే ఆ రోగాన్ని బిగబట్టుకుని చివరికి సత్యం ముందు ఆసుపత్రిలో చేరుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. ఎందుకని? ఆసుపత్రికి వెళ్తే డబ్బులు, ఆపరేషన్కి డబ్బులు, ట్రీట్మెంట్కి డబ్బులు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆ భయం లేదు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సక్రమంగా జరగటం లేదు. మరి ఆ ఫీలింగ్, తమకు వచ్చినటువంటి ఆ బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి జగన్కి అండగా నిలబడుతున్నప్పుడు స్పెషల్ బ్రాంచో ప్రభుత్వ ఇంటెలిజెన్సో చెక్ చేస్తే కదా ఎందుకు వస్తున్నారు అన్నది. అలాగా తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి ఫీడ్బ్యాక్. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, డిగ్రీతో ఇక డిగ్రీ లేదు చదువులు, మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ చదువులు మానేసి కూలీ పనికి వెళ్లాల్సిన పరిస్థితి, గుమస్తాగిరీలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకని? ఆ ఫీజు కట్టగలిగే స్తోమత ఉంటే ఎంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడరు కదా. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓకే, కానీ పేదవాళ్ల కుటుంబాలలో కాలేజీ ఫీజు అంత కట్టగలిగినటువంటి సొంత ఒక ముఠా కూలీ కొడుకు, ఒక రిక్షా కూలీ కొడుకు యాడ్ నుంచి డబ్బులు పట్టుకొస్తాడు, ఒక శానిటరీ ఎంప్లాయ్ కొడుకు యాడ్ నుంచి పట్టుకొస్తాడు డబ్బులు. వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని బీటెక్లు పూర్తి చేసి, ఎంటెక్లు పూర్తి చేసి జాబులలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంఎస్లు పూర్తి చేసి జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఈ 20 ఏళ్లలో చూసుకుంటే. రాజశేఖర రెడ్డి ఆ స్కీమ్ తెచ్చాక ఈ ట్రిప్పు అది అమలు కాకపోవడం వలన ఆయా వర్గాల్లో వస్తున్న అసంతృప్తి కూడా ఆ వయసు వాళ్ళు కూడా నిన్న అక్కడ చేరడంలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా ఉంది. కాకపోతే అవన్నిటి జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడి, ఇంకా నన్ను అడిగితే ఆ జంజీ ఉద్యమాల దగ్గర ఢిల్లీలో బెటర్ ఏమో, 100 మంది యూట్యూబర్లు 100 రకాల వీడియోలు తీశారు. ఇక్కడ వాళ్ళని అడగాలి కదా, ఎందుకు వచ్చారయ్యా, మీకేం సమస్య అయ్యా అని చెప్పి. ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా యూట్యూబర్లు కొంతమంది, వాళ్ళందరినీ అక్కడికి పంపించుకుని ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లని ముందు పంపిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్లో మీకు తెలుసో తెలియదు, చాలా వరకు మీడియా నాట్ అలౌడ్. వాళ్ళు కర్టన్ రైజర్ ప్రోగ్రాములు వీళ్ళకి అప్పచెప్పారు, ఎవరు, ఇన్ఫ్లుయెన్సర్లకి, వాళ్ళు చేశారు అక్కడ. అట్లాగా ఇక్కడ జగన్ టీము ముందుగా ఓ 25 మందినో 50 మందినో అక్కడికి పొమ్మనమని, అవసరమైతే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి అక్కడ చూసుకోమంటే వాళ్ళు ఆ వీడియోలు తీస్తారు, ఎందుకు వచ్చారో అడుగుతారు, అవన్నీ ఫోకస్ చేసుకుంటే విషయం ఏంటో జనంలోకి వెళ్తుంది కదా. అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అవును, 100%. కానీ ఒకటి సార్, గోదావరి జిల్లాలో అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి పాదయాత్ర చేసినప్పుడు ఆ గోదావరి బ్రిడ్జ్ నిండా జనం ఎలా ఉన్నారు, అప్పుడు ఏదో బ్రిడ్జ్ కూడా షేక్ అయింది ఒక రికార్డ్. తర్వాత జగన్ చేసినప్పుడు అదే స్థాయిలో జనం వచ్చారు అనేది. ఇప్పుడు మొన్న భీమవరంలో ఆక్వా రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, లేదంటే నేను దేవరపల్లి వెళ్ళినా, ఆ స్థాయి జనం రావడం గోదావరి జిల్లాలో తమ పట్టు అలాగే ఉంది, ఏమాత్రం తగ్గలేదు అని నిరూపితం అయిందా? అది చూసే, ఈ యాత్రలు చూసే ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మన చూడండి, ఆ పొగాకు బేళ్ల మీద ఎక్కి తొక్కేశారనో, లేదంటే హోటల్ నాశనం చేశారని రికార్డ్ చేయడం, మళ్ళీ ఆమె చెప్పింది అలా ఏం చేయలేదు, ఏదో మొత్తం మీద అంటే ప్రతిదీ రికార్డ్ చేస్తున్నారు. ఇంతకుముందు టైర్ కింద ఒక మనిషి పడిపోయాడని అప్పుడు చేసిన. అంటే ఇవన్నీ భయపడా, లేదంటే జగన్ స్ట్రాటజీకి ఎత్తుకు పై ఎత్తా, ఎలా చూడాలి? అంటే వాళ్ళు సహజంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది వాళ్ళు కాదు. అంతకుముందు రాజశేఖర రెడ్డిని రాక్షసుడిగానే చూపించారు, జగన్మోహన్ రెడ్డిని అట్లాగే చూపెట్టారు. ఇప్పుడు జగన్ ఒక కొరకరాని కొయ్యగా మారాడు. జనం ఎవరు రానియకుండా అడ్డాలు పెట్టినా వస్తున్నారు. అదే సందర్భంలో డబ్బులు తీసుకుని వస్తున్నారని చెప్దామన్నా సరే జనాలకు అర్థమైపోతుంది. అక్కడ అంతమందికి డబ్బులు ఇచ్చి జగన్ తేగలుగుతుంటే వీళ్ళు నిద్రపోతున్నారా? అక్కడ వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆపచ్చు కదా, అంత కావాలంటే. అంత సీన్ ఉంది అక్కడ? ఏమీ లేదు, వీళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వచ్చిన జనాన్ని, ఎట్లాగో వచ్చే జనాన్ని ఆపలేము, వచ్చిన జనాన్ని గురించి తప్పుగా ప్రచారం చేయాలి, వాళ్ళందరూ ఉన్మాదులని చూపించాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇంకో చోటకి రాకుండా చూడాలన్న ప్రయత్నం చేస్తారు. కానీ ఆశించినటువంటిది అదేమి ఉండదు. కాకపోతే ఈ వచ్చినంత మాత్రాన ఓట్లేసి జగన్ గెలిచిపోతాడన్న అమాయకత్వం కూడా వద్దు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక ఊపునిస్తోంది, జగన్మోహన్ రెడ్డికి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు జగన్ మొట్టమొదట రాజకీయ పరంగా
ఆ, ఏది ముఖ్యమంత్రి లేకపోతే పార్టీ పెట్టాలి లేదా కాంగ్రెస్లో నేను గట్టిగా పోరాడాలని ఎప్పుడు అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకటి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇతనితో కూడా చెప్పకుండా బట్టి విక్రమార్క మంచి చెప్పాడు కదా, మేమే అతన్ని సీఎం చేయమని చెప్పేసి లెటర్ పెట్టి సంతకాలు పెట్టామన్నటువంటిది. జగన్కి ఆ విషయం కూడా తెలియదు, ఆయన వాళ్ళ నాన్న శవం దగ్గర ఉన్నాడు అన్నటువంటిది. వీళ్ళు ప్రచారం జగనే సంతకాలు పెట్టించుకున్నాడు అని చేశారు, ఇప్పటికీ చేస్తుంటారు. అది పక్కన పెడదాం. రెండోది ఆ తర్వాత మీ కాకినాడ జిల్లాకే వచ్చాడు అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర. ఫస్ట్ కార్యక్రమం అదే కదా, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చింది. అప్పుడు జనం ఎగబడిన తీరు చూశాక తను ఒక సాధారణ ఎంపీగా కాదు, తనని అంతకు మించి కోరుకుంటున్నారు జనం, రాజశేఖర రెడ్డి వారసుడిగా కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం అక్కడ వచ్చింది అతనికి. అప్పుడే కదా ఓదార్పు యాత్ర అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది. ఆ ప్రకటిస్తే ఇతనికి వచ్చిన ఆ క్రౌడ్ ని చూసి మళ్ళీ రాజశేఖర రెడ్డి లాగా తమకు తలనొప్పి అవుతాడు, ఒక స్ట్రాంగ్ లీడర్ గా తయారవుతాడు. రాజశేఖర రెడ్డి మొదట వీళ్ళకి ఇష్టం కాంగ్రెస్కి, ఎందుకంటే అధికారంలోకి తీసుకొచ్చాడు, చైతన్యం తెచ్చాడు. వరుసగా 2 సార్లు గెలిచిన తెలుగుదేశాన్ని 89 to 94, 94 to 99 గెలిచినటువంటి తెలుగుదేశాన్ని ఓడగొట్టి అధికారంలోకి తీసుకురాగలిగాడు రాజశేఖర రెడ్డి. అంతవరకు కాంగ్రెస్ అధిష్టానానికి సంతోషం. కానీ 2009కి వచ్చేటప్పటికి అధిష్టానాన్ని కూడా పక్కన పెట్టి పొత్తులని వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే, ఎందుకంటే 2004లో పొత్తులు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్తో కూడా కలిపి పొత్తు, వాళ్ళందరినీ దూరం పెట్టేశాడు. ఆ టీఆర్ఎస్ని విడగొట్టేశాడు, చెడగొట్టేశాడు రాజశేఖర రెడ్డి. అలాగే కమ్యూనిస్టుల్ని దూరం పెట్టేశాడు రాజశేఖర రెడ్డి. అలాంటి సందర్భంలో మళ్ళీ కమ్యూనిస్టులతో వీళ్ళు మాట్లాడి పొత్తులకు కూడా రెడీ అయ్యింది సోనియా గాంధీ వెనక్కి తగ్గడానికి. కానీ రాజశేఖర రెడ్డి అక్కర్లేదన్నాడు, నేను చూసుకుంటా నాకు వదిలేయండి అన్నాడు. గత్యంతరం లేక ఒంటరి పోరాటానికి ఒప్పుకుంది. ఎందుకని, ఇతను స్ట్రాంగు, ఇతను నేను రాజీనామా చేసిపోతాను లేకపోతే అంటే అయిపోతుంది పార్టీ పని అన్నటువంటి అదే విషయాన్ని సోనియా గాంధీని రెచ్చగొట్టి ఈ తెలంగాణ నాయకులందరూ కూడా జగన్ గనక అయితే ప్రాబ్లం అయిపోతుంది, జగన్ అనేటువంటి వాడు అయితే గనక తెలంగాణలో రెడ్లు ఎక్కువ ఉన్నారు, రాయలసీమలో రెడ్లు ఎక్కువ ఉన్నారు, కోస్తాంధ్రలో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జగన్కి సపోర్ట్ చేస్తారు, కాబట్టి మనం అతన్ని తొక్కేయాలి అంటేనే ఈ తొక్కుదలకు ప్రయత్నించింది. ఆ తొక్కుదలని ఎదిరించి నిలబడినటువంటి వాడు, జైలుకు పంపిస్తానన్నా భయపడనటువంటి వాడు, జైలుకు వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తగ్గనోడు, జైల్లో ఉండినే పార్టీ పెట్టినోడు, బయటకు వచ్చాక ఏకంగా దాదాపు 18 ఎన్నికలు జరిగితాయి అసెంబ్లీ, పార్లమెంటు, జైల్లో నుంచి ఉండగానే ప్రతి దాంట్లో విజయం సాధిస్తూ వచ్చినాడు. తెలంగాణలో తప్ప మొత్తం 18లో 3 తప్ప 15 గెలిచాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంత కాంగ్రెస్ పార్టీని విలవెల్లాడిపోయింది ఆ రోజున అతని దెబ్బకి. చివరికి తెలుగుదేశం పార్టీ అయితే డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో చివరికి జగన్ని తట్టుకు నిలబడటానికి భారతీయ జనతా పార్టీ జనసేనలతో పొత్తు పెట్టుకుని, జనసేనని పోటీ చేయనీయకుండా పెట్టుకుని, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశానికి. మరి అది భయం ఉంటుంది కదా వీళ్ళకి. 2014లో 2.5% ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయాడు. అలాంటిది 2019లో 23 స్థానాలకు మిగిల్చాడు తమని. అంత వరుసపెట్టి దెబ్బలు కొట్టినటువంటి వాడు మొన్న మళ్ళీ వీళ్ళందరూ ఘనంగా ఒక 5 సంవత్సరాల విష ప్రచారం, పత్రికల ద్వారా విష ప్రచారం, టీవీల ద్వారా విష ప్రచారం, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఇన్నిటి ద్వారా విష ప్రచారం, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్తో క్యాస్ట్ ఈక్వేషన్స్ క్రియేట్ చేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సీట్లు వచ్చినాయి, 161 సీట్లు, 164 సీట్లు. కానీ అక్కడ కూడా 40% ఓట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి తగ్గల, పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల. అప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అతనితో పొత్తుకు రెడీ అయింది, ఇతను వద్దన్నాడు. అప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఉంటే తెలుగుదేశం చరిత్ర ఎటు ఉండేది? ఇవన్నీ కూడా ఒక భయం ఉన్నాయి. కాబట్టి ఇంకోటి, భవిష్యత్తులో లొకేషన్ సీఎం చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఛాన్స్ ఇస్తే గనక ఇప్పుడు మనం వేసిన అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తల కేసులు, అరెస్టులు, జైళ్ళు, దొంగ కేసులు, తప్పుడు కేసులు, దాడులు, ఇళ్ల ధ్వంసం, ఆస్తుల ధ్వంసం, వ్యాపారాల ధ్వంసం, పరిశ్రమల ధ్వంసం, ఇవి 10 రెట్లు ఎక్కువ అవుతుంది జగన్ వచ్చాడంటే. ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఇంతకు ముందు నాయకులలో కొంతమందిని ముట్టుకుంటేనే విలవెల్లాడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ కార్యకర్తలతో సహా గెలికేశారు. రేపు పొద్దున అక్కడ జగన్ చేతిలో ఏముండదు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఎట్లయితే లోకల్గా ఎమ్మెల్యే మాట వింటున్నారు పోలీసులు,
రేపు బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాట వింటారు. దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవడం బిగిన్ అయితే వీళ్ళు ఎక్కడ ఆగుతారు, ఎక్కడ తట్టుకోండి. తప్పుడు కేసు ఎట్లా పెట్టాలో వీళ్ళు ఇప్పుడు నేర్పుతున్నారు. ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విరూపాక్ష ఉంది, కళ్ళెదురుగుండా వీడియోలో కనబడుతున్నది, అమ్మాయిని వాళ్ళ భర్తే చించేశాడు నైట్. కానీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, వాళ్ళ తమ్ముడు చేతులు ఎరగొట్టారు వీళ్ళు, ఆ చేతి కట్టుతో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటివన్నీ రేపు పొద్దున సింపథెటిక్ గా మా వాళ్ళని ఇబ్బందుల్లో ఉంటే పట్టుకున్నారు, ఈ రేపు పనికి రావు. రేపొద్దున ఇంతకి 10 రెట్లు జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలన్నా, లోకేష్ కి ఛాన్స్ రావాలన్నా, మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి రావాలన్నా ప్రచారం, ప్రజలలో ఒక నెగిటివిటీ, ఎట్లయితే మొన్నటిసారి నెగిటివిటీ ప్రచారం ద్వారా జగన్ అధికారం దిగాడు, రేపు నెగిటివిటీ ప్రచారం ద్వారా అధికారంలోకి రాకుండా చెయ్యాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా సాగుతున్నదే ఈ నిరంతర యజ్ఞం అన్నమాట. ఇది అంటే జగన్ రోడ్డు మీదకి రాకూడదు, యాత్రలు చేయకూడదు, పాదయాత్ర చేయకూడదు. వాళ్ళు రావచ్చు, ఆపలేరు, ఆపితే కుదరదు. కాబట్టి వచ్చినప్పుడల్లా అక్కడికి వస్తాడంటే దుర్మార్గుడు ఎవడు, జగన్ దగ్గర ఉన్నాడంటే అడిగి గంజాయి బేచి, మా దగ్గర ఉంటే పవిత్రుడు, మా దగ్గర ఉండి మర్డర్ చేస్తే అది వాడు పొరపాటున, వాళ్ళ దగ్గర ఉండి మర్డర్ చేసిన చోట పక్కన నుంచి ఉన్నా సరే ఆడే మర్డర్ చేశాడు. ఇట్లా ఉన్నాయి అన్నమాట. సార్ ఒకటి, ఇంకొక ఏడాది ఎంతో సమయం ఉన్నట్టుంది ఆయన పాదయాత్ర చేయడానికి. ఇక్కడ లిట్మస్ టెస్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ఈ లోపు ముందు ఒకసారి ఈ 2 ఏళ్ల తర్వాత తన బలం ఎలా ఉందని తనకు తానే ఏమన్నా పరీక్ష పెట్టుకుంటున్నారా? అందుకే ఈ యాత్రలో ఇదంతా ఒక భాగమా జగన్ గారు? జగన్ చేసింది ఏమీ లేదు నాకు తెలిసి. అక్కడ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయనతో పాటు ఈ కొంతమంది నాయకులు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు జగన్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా. అక్కడ అంతకుముందు అందులో అంత దారుణంగా ఓడిపోవడం, స్వీప్ కదా, క్రిందటిసారి వైసీపీ స్వీప్, ఇప్పుడు కూటమి స్వీప్. రేపు పొద్దున మరి వీళ్ళందరూ బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అటు బీసీ పరమైనటువంటి కార్డుతో ఉంది, మళ్ళీ రేపు ఆ చట్టాలు ఈ చట్టాలు తీసుకుని వచ్చారు. రేపు పొద్దున మరి తమ ఉనికి ఏంటో చూపించుకోవాలి కదా. ఇక్కడ ఇప్పుడు మల్లాది విష్ణు లాంటోడు ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అట్లాంటోడు గొడవకి దిగి అంత రచ్చ చేశాడు అంటే అక్కడ లైఫ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లుంది వీళ్ళకి. ఇంకో పార్టీలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలో చేరలేరు, చేరితే సీట్లు ఉంటాయన్న నమ్మకం కూడా లేదు. అదే సందర్భంలో ఇంకా ఆల్టర్నేటివిటీ ఉంది, శాంతం పొలిటికల్ కెరీర్ అన్న ముగించుకోవాలి, లేదా చావురేవో తెలుసుకుని రాజకీయంగా సక్సెస్ కావాలి. ఇప్పుడు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు నేను కూర్చున్నాడు కదా రోడ్డు మీదనే మొన్న అంత జరిగిన తర్వాత కూడా, ఎవరికి వాళ్ళు ఇక తప్పదు తమ రాజకీయ భవిష్యత్తు. అంటే మొదట్లో చూశారు, ఇక దగ్గరకు వచ్చేస్తుంది, రేపు స్థానిక ఎన్నికలు. జగన్ బయటకు వస్తే నాయకుల్లో కూడా మార్పు వస్తుందేమో, వాళ్ళు కూడా వస్తుంటారేమో బయటికి. అంటే జగన్ ఇక్కడ ఫాలో అప్ బాగా చేస్తున్నాడు కదా, రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నాడు కదా, ఎదువరకు పట్టించుకునేవాడు కాదు సీఎం గా. ఈ దఫా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు, ప్రతిదీ కూడా ఎట్లుంది అక్కడ జనం మూమెంట్ ఏంటి అన్నట్టు. నిన్న నేను విన్నదైతే కనుక ఈ 2 సంవత్సరాల్లో అత్యధికంగా సక్సెస్ అయిన కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ రిపోర్ట్ అది. అవును, ఖచ్చితంగా. అవును, అంటే ఒకటి సార్, దీని మీద ఇమీడియట్ రాజకీయ ప్రయోజనం లాభం ఏం లేకపోయినా నాయకుల్లో యాక్టివ్నెస్ అనేది పెరుగుతుందా? అంటే ప్రాక్టికల్ గా ఏంటంటే నాయకులు ఆల్రెడీ ధైర్యంగా ఉన్నారు, కానీ భయం వాళ్ళకి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏడొస్తుంది, మనం ఎక్కడ గెలుస్తాం, అట్లాంటిది జగన్ వస్తే మన పని ఏం లేదబ్బా. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఒక ఉపయోగం ఉంటుంది కూటమికి. ఇప్పుడు సభ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చంద్రబాబు గారు చీరాల సభ ఉంది, అక్కడికి వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేయడము, నిన్న వైసీపీ నాయకుడు ఎవరు పెట్టారు, బస్సులు, భోజనాలు, రాను పోను ఛార్జీలు, ఇవన్నీ మాట్లాడి పంపించారు అక్కడికి. ఇప్పుడు వాస్తవంగా వీడప్పుడు ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా అట్లా జరిగి ఉండొచ్చు జగన్. ఇప్పుడు అట్లా ఇస్తున్న వాళ్ళు ఎవరు లేడు కదా, ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు డబ్బులు లేకపోయినా జనం వచ్చేటటువంటి క్రౌడ్ పుల్లర్ అనేది ఆషామాషి కాదు. రాజకీయ నాయకుడికి అతను ఒక అయాచిత వరం. పవన్ కళ్యాణ్ పార్టీకి, వాళ్ళ నాయకులకి అందరికీ ఒక గొప్ప వరం ఏంటి, పవన్ కళ్యాణ్ వస్తున్నాడని ఎవరిని తోలుగు రానక్కర్లా, పవన్ కళ్యాణ్ సభ సోన్సో ఊర్లో అని చెప్తే జనం ఆటోమేటిక్ ఎగబడి వచ్చేస్తారు. అది అతనికి ఉన్న అడ్వాంటేజ్, క్రౌడ్ పుల్లర్. అదే క్రౌడ్ పుల్లర్ ఇక్కడ పవన్ కళ్యాణ్, ఇతను జగన్మోహన్ రెడ్డి, అతను సినీ సెలబ్రిటీ ఇమేజ్ తోడు ఉంటది, ఇతనికి అట్లాంటిది ఏమి లేదు, కానీ లెగసీ ఉంది.
జగన్ అనేటటువంటిది ఒక బ్రాండ్ ఇక్కడ. ఉమ్, ఈ బ్రాండ్ వాడుకుంటే చాలు వాళ్ళు. జగన్ వస్తున్నాడు అని అనౌన్స్మెంట్ చేస్తే జనం ఎగబడుతున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి తోలుకు రావాలి? అయితే గీతే లారీలు వస్తామంటే లారీ పెట్టమంటే పెట్టాలంతే. అసలు ఇప్పుడు అవి కూడా అడగట్లేదట. నేను మాట్లాడిన మనిషిని కనుక్కుంటే లారీలు పెట్టమని వాళ్లే పెట్టేసుకుని వచ్చేసారండి. ఆ ట్రాక్టర్లు వేసుకుని లారీలు వేసుకుని. మేము చేసింది కూడా లేదు. ఇప్పుడు పులిహార పొట్లాలు ఏమైనా పంపించడానికి కూడా ఎంతమందికైనా ఇవ్వగలుగుతాం మేము, అంతంత స్తోమతలు ఇప్పుడు లేని కూడా లేదని చెప్తున్నారు అనమాట. అది ఒక రకంగా స్వచ్ఛందంగానే వస్తున్నారులేండి చాలా మంది జనం ఇక్కడ. రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీనా ఇది, లేదు కూటమి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వీక్ అవుతోంది అని చెప్పే ప్రయత్నం, ఏది ఏమైనా ఇది ఒక లిట్మస్ టెస్ట్ అనేది కూడా ఒక డౌట్. ఒకటి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం అనేది అయితే వైసీపీ భావిస్తుంది. చూద్దాం ముందు ఎలా ఉండబోతుంది కార్యాచరణ అనేది.